Hello students, welcome to our spoken English channel. Students, today I have come with a series of tenses. ఈ రోజు వీడియోలో నేను టెన్సెస్ మీకు నేర్పించబోతున్నాను. టెన్సెస్ అంటే ఏంటి? టెన్సెస్ అంటే టైం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్నటి గురించి మీరు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, అక్కడ మీరు పాస్ట్ టెన్స్ యూస్ చేస్తారు. అదే ఇప్పుడు ఏదైనా జరుగుతున్నది దాని గురించి చెప్తున్నారు అనుకోండి, అది ప్రెసెంట్ అవుతుంది. అదే రేపటి గురించి మీరు ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ గురించి మీరు చెప్తున్నారు అనుకోండి, అది ఫ్యూచర్. సో ఇంగ్లీష్లో మనకి 3 టెన్సెస్ ఉంటాయి: ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ప్రెసెంట్లో వచ్చేసి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవేంటి అని అంటే సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా పాస్ట్లో కూడా మనకి 4 డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి: సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, past perfect continuous. Same way with the simple future also, you have 4 different types, that is simple future, future continuous, future perfect and future perfect continuous. సో ఈ రోజు వీడియోలో నేను మీకు సింపుల్ ప్రెజెంట్ నేర్పించబోతున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము బేస్ స్ట్రక్చర్ చూడబోతున్నాం. అయితే ఈ స్ట్రక్చర్ ఎందుకు మనం నేర్చుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? స్ట్రక్చర్ ఏంటి అని అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే మాట్లాడేటప్పుడు చాలా ఎర్రర్స్ చేస్తారు అనమాట. ఈ స్ట్రక్చర్ వల్ల మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది, ప్లస్ మీరు మిస్టేక్స్ చేయకుండా కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ సీ ది స్ట్రక్చర్ నౌ. ఓకే, సబ్జెక్ట్ V1 VS ఆబ్జెక్ట్ అదర్ వర్డ్స్, రైట్? సబ్జెక్ట్ V1 VS ఆబ్జెక్ట్ అదర్ వర్డ్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అని అంటారు. ఓకే, V1 VS. లుక్, ఆల్రెడీ V1 VS we have seen in the previous videos. మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో verb is divided into 5 types, that is V1 VS, V2 V3 V4, right? So first V1 VS is nothing but base verb anamata, right? For example, teach teaches, speak speaks, write writes. సో ఇవి మనము సింపుల్ ప్రెజెంట్లో యూస్ చేస్తాం. V1 VS అనేది మనం సింపుల్ ప్రెజెంట్ యూస్ చేస్తాం. సో సింపుల్ ప్రెజెంట్ అనేది చాలా బేసిక్ టెన్స్. అది మళ్ళీ అది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది, కొంచెం ఫోకస్ చేయండి సరే. రైట్, V1 ఇట్ ఈస్ యూస్డ్ విత్ ఐ, యు, వి, దే. ఇది చాలా ఇంపార్టెంట్. V1 అనేది మనకి ఐ, యు, వి, దే అన్ని ప్లూరల్స్తో యూస్ చేస్తాము. ఆల్ ప్లూరల్స్ యు ఆర్ గోయింగ్ టు యూస్ V1 ఓన్లీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో, నేను వెళ్తాను. యు గో, వి గో, దే గో. లుక్, ఆల్ V1. ఐ, యు, వి, దే, ఆల్ V1, రైట్? రియా అండ్ టియా, ఇక్కడ మనము ప్లూరల్. మీరు ఎప్పుడు ప్లూరల్ గురించి చెప్పినా మీరు V1 యూస్ చేస్తారు. రియా అండ్ టియా గో. హర్ ఫ్రెండ్స్, ఆమె యొక్క స్నేహితులు. నౌ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ద ప్లూరల్ ఫ్రెండ్స్ దేర్. హర్ ఫ్రెండ్స్, సో V1 go, that is her friends go. Okay, same way my parents, when you take my parents, నా యొక్క తల్లిదండ్రులు. సో ఇక్కడ పేరెంట్స్ ఇస్ నథింగ్ బట్ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు? V1 యూస్ చేస్తారు. యు ఆర్ గోయింగ్ టు యూస్ V1 ఓన్లీ, రైట్? సేమ్ వే హిజ్ సన్స్. నౌ సన్స్ ఇస్ అతని యొక్క కొడుకులు, ఇట్ ఈస్ V1, right? Same way your brothers is also plural, where you are going to use V1 only. Okay, so students, if you found this video helpful, just show your support by liking this video. Okay, now let's see VS. Now VS మనం చూసినట్లయితే he, she, it అన్ని సింగులర్స్ తోని యూస్ చేస్తాం. he VS యూస్ చేస్తాము, she also VS and it also VS, and all the singulars you are going to use VS. For example, he goes, అతను వెళ్తాడు. She goes, it goes. Ria, look here, Ria is singular name. As it is singular, you are going to use VS. Here it is Ria and Tia, plural, so it is V1. Ria, VS. Her friend, singular friend, that is, so VS. Your brother, you are speaking about single brother గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి you are going to use VS. Okay, so same way his son is nothing but singular. Look here, his sons, plural, so it is plural గురించి మాట్లాడుతారు. ప్లూరల్ కొడుకులు కదా మాట్లాడుతున్నారు, అందుకొరకే ఇక్కడ V1 యూస్ చేశారు. కానీ ఇక్కడ సింగిల్ సన్, అందుకొరకే ఇక్కడ VS యూస్ చేస్తాం. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్. స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో నేను సింపుల్ ప్రెజెంట్ యూసేజ్ గురించి నేర్పిస్తాను. ఎప్పుడు ఎలా యూస్ చేయాలో నేను నేర్పిస్తాను. ఇఫ్ దిస్ వీడియో యాడెడ్ వాల్యూ, సో కన్సిడర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.